సో డాక్టర్ గారు ఈ మధ్య టెస్టులు చేసుకున్న వల్ల చాలా మందిలో అంటే నాకు అనిపించేది సగం మందికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అని చెప్పేసి వస్తుంది. సో అందరూ ప్యానిక్ అవుతున్నారు, సార్ నాకెందుకు వస్తుంది, నేను అన్ని బాగానే ఉంటా కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ రావడానికి గల కారణాలు ఏంటి, దీన్ని రివర్స్ చేయాలంటే సో మీరు ఇచ్చే సూచనలు ఏంటి? డయాబెటీస్ కాకుండా దేర్ ఆర్ అదర్ సో మెనీ కాజెస్ విచ్ కెన్ లీడ్ టు ఫ్యాట్ లివర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అలాగే పొట్ట చుట్టూ ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి, అంటే ఉబ్బకం, సెంట్రల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఫ్యాట్ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చుంటాం. నేను 1 అవర్ జిమ్ చేశాను, మిగతా టైం అంతా 15 గంటలు నేను కూర్చొని ఉన్నాను అని అంటే కనుక నాకు ఎందుకు వచ్చింది కొవ్వు అని అంటారు. ఇట్ ఈస్ అబౌట్ 1 అవర్ జిమ్ చేసావు, ప్రాబ్లం అయ్యుండొచ్చు, బట్ మిగతా టైం అంతా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంది. దట్ ఈస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్. మనం తినే ఫుడ్ బట్టి, మనం ఏ ఫుడ్ ఏ రూపంలో తీసుకున్నా కానీ, అది వెదర్ ఇట్ ఈస్ ఏ కార్బోహైడ్రేట్ అవ్వండి, ప్రోటీన్ అవ్వండి, ఏదైనా కానీ మన తిన్న ఫుడ్ కంటే ఎక్సెస్ మనకు కావాల్సిన క్యాలరీస్ కంటే ఎక్కువ తీసుకుంటే దట్ విల్ గెట్ స్టోర్డ్ యాజ్ ఫ్యాట్. ఓకే, అది ఏ రూపంలో తీసుకున్నా కానీ ఆ ఫ్యాటే, లివర్ ఇస్ ఏ వన్ ఆఫ్ ది స్టోరేజ్ ఆర్గన్స్ ఆఫ్ ది బాడీ, లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద స్టోరేజ్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ. సో లివర్లోకి వెళ్ళి కొవ్వు చేరుకుంటుంటుంది. ఆ లివర్లో కొవ్వు చేరుకున్నప్పుడు లివర్ డ్యామేజ్ చేస్తుంటుంది అనమాట. సో దీనికి ఏం చేయాలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా చూసుకోవాలి. ఓకే, అంటే యాక్టివ్గా ఉండాలి. నేను 1 గంట జిమ్ చేశాను మిగతా కూర్చున్నట్టే కాదు, లేసి యాక్టివ్గా తిరుగుతుండాలి. యూ హ్యావ్ టు కౌంట్ యువర్ స్టెప్స్, యూ హ్యావ్ టు బి యాక్టివ్, ఫిజికల్ యాక్టివ్గా ఉండాలి. బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, హెవీ క్వాంటిటీ లార్జ్ క్వాంటిటీస్ తీసుకోకూడదు. సో ఇవన్నీ జాగ్రత్తలు చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూసుకుంటే అప్పుడు లివర్ హెల్దీగా హ్యాపీగా ఉంటుంది. సో అవన్నీ కూడా మన చేతిలోనే, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా రివర్సిబుల్ థింగ్సే. సో ఇవన్నీ చేయాలంటే కనుక యూ షుడ్ బి మైండ్ఫుల్ అబౌట్ మై హెల్త్, మై లివర్, దేనివల్ల వస్తుంది, దాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి. అది చేసుకుంటే అప్పుడు తగ్గిపోతుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.